అందరికీ హాయ్, వెల్కమ్ టు మా ప్రయత్నం. ఇప్పుడు మేము వెళ్ళేది ఊటీలో అన్నిటి వ్యూ పాయింట్స్ కంటే అట్రాక్షన్ గా ఉండేది దొడ్డపేట అండి. ఈ కొండకి వెళ్లే దారి వచ్చే టూరిస్టులకు చాలా అట్రాక్షన్ గా ఉంటుంది. ఈ కొండకి వెళ్ళాలంటే ఊటీ నుంచి 9 కిలోమీటర్స్ అయితే జర్నీ చేయాలి. దొడ్డపేట అనేది చాలా పెద్ద కొండ. ఇది ఊటీలో ఉన్న నీలగిరి కొండల కంటే ఇది చాలా పెద్ద కొండ. 2637 మీటర్లు ఎత్తునుంటుంది. ఇది చాలా హెల్ప్ చేస్తుంది. మా బ్యాగ్స్, మా హెల్మెట్స్ పెట్టడానికి అమ్మాయి చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. థ్యాంక్ యూ సిస్టర్. ఇదిగో అండి, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడే అంట టికెట్ కౌంటర్. సో ఇక్కడ మనం అయితే టికెట్ అయితే తీసుకోవాలి. టికెట్ వచ్చేసి 10 రూపీస్. సో టికెట్ అయితే నేను తీసుకున్నాను. సో ఇంకా వెళ్దాం, పని చూద్దాం. ఇదిగో అండి, ఇదంతా ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ నుంచి ఎంట్రన్స్ అయిపోతానే ఇక్కడికి వచ్చి ఇక్కడ టికెట్ తీసుకోవచ్చు. ఇక్కడే దగ్గరలోనే మీకు జెంట్స్ కానీ లేడీస్ కానీ బాత్రూమ్ ఫెసిలిటీస్ కూడా ఇచ్చారు. అండ్ ఇక్కడ స్ట్రైట్గా మీరు చూసినట్లయితే ఇది బైనార్కుల వ్యూ పాయింట్ అంట. హాయ్, హలో, నమస్తే, అందరు ఎలా ఉన్నారండి? ఈరోజు అయితే ఊటీలో మనము దొడ్డపేట పీక్ వచ్చాము. ఇది దొడ్డ అంటే పెద్ద అంట, పేట అంటే కొండ. ఇది అతి పెద్ద కొండ ఊటీలోనే. సో ఈ కొండను చూసే ముందు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇదే అనమాట ఎంట్రన్స్. ఇక్కడ నుంచి చూద్దాం రండి. ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ మనం చూడొచ్చు. ఇప్పుడు చూస్తున్నది కేతివాలి వ్యూ పాయింట్ అంట. ఊటీ టౌన్ నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడు వాతావరణం కొంచెం వేడిగానే ఉన్నింది. వన్స్ మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ కొండ పైన ఎంత చల్లగా అయిపోయిందంటే, అండ్ మబ్బులు కమ్ముతున్నాయి, ఫాగ్ అయితే ఏర్పడిపోయింది, అండ్ చుట్టూ గ్రీనరీ. అబ్బాబా, అసలు మాటలో చెప్పలేనండి. సూపర్ అంటే సూపర్ గా ఉంది ఇక్కడ వెదరు. ఇక్కడ నుంచి చూసినట్లయితే ఇక్కడ అవలాంచి డ్యామ్ కనిపిస్తుందంటండి. ఇక్కడైతే ఈ వ్యూ పాయింట్ అయితే మనం చూడొచ్చు. ఎంత బాగుందంటే అండి, అసలు చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది వెదర్ అయితే. అండ్ ఇక్కడ నుంచి ఊటీ టౌన్ కనిపిస్తుందంట. బైనార్కల్స్ ఉంటే మాత్రం ఇక్కడ నుంచి మనకు క్లియర్ గా కనిపిస్తుంది. సో చాలా అంటే చాలా ఎత్తునున్నాము ప్రజెంట్ అయితే మనము. ఇది దొడ్డపేట అనేది ఒక పెద్ద కొండ అనమాట. అండ్ మనం అంతా ఎత్తులో నుంచి మనం అయితే చూస్తున్నాం ఇప్పుడు ఇవన్నీ. ఇక్కడ నుంచి అయితే అక్కడ కనిపిస్తుంది కదండి, అదే అంట ఊటీ టౌన్. చూడండి వ్యూ ఎంత బాగుందో. ఇది సిటీ ఊటీ టౌన్ వ్యూ అంట, చాలా బాగుంది. ఇక్కడ నుంచి అయితే మనం కర్ణాటక బార్డర్ అయితే చూడొచ్చు. ఇక్కడ ఈ వ్యూ వచ్చేసి మొత్తం ఈ కర్ణాటక బార్డర్ కనిపిస్తుంది ఇక్కడ నుంచి. నేనైతే చాలా బాగా రిలాక్స్ అయినానండి. ఎంత బాగుందంటే బ్యూటిఫుల్, అసలు చెప్పలేని మాటల్లో. చాలా అంటే చాలా బాగుంది ఈ వ్యూ పాయింట్. ఇక్కడికి వస్తే చాలా రిలాక్స్ అయిపోతాము. స్పెషల్గా సమ్మర్లో ఇలాగ వస్తే గన అసలు చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు ఇక్కడ ఫోటోషూట్ తీసుకుని వెళ్తారండి, ఎందుకంటే అంత బాగుంది ఇక్కడ వ్యూ పాయింట్. అండ్ ఇక్కడ చూస్తున్నట్లయితే ఇక్కడైతే 100 రూపీస్ కూడా తీసుకుంటున్నారు ఒక ఫోటో పిక్కి. ఫోటో తీసే వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో ఇక్కడ మేము వచ్చింది సీజన్ అండి, కాబట్టి చాలా మంది అయితే రష్ ఉన్నారు, చాలా జనాలు అయితే ఉన్నారు. సో మేము ఇప్పుడు పైకి వచ్చేసాము. నేను బైనార్కల్ వ్యూ పాయింట్ అని చెప్పాను కదా, అక్కడ ఉన్నాను అనమాట. అక్కడి నుంచి అయితే ఈ వ్యూని అంతా చూస్తున్నాను నేను. చూడండి ఎంత బాగుందో వ్యూ. సో ఈ చుట్టూ మొత్తం ఈ కొండ చుట్టూ ఉండేది రిజర్వ్ ఫారెస్ట్ అండి. కింద మనము ఏవైతే బోర్డ్స్ అయితే మనం చూసామో కర్ణాటక బార్డర్, ఊటీ టౌన్ అనేటివన్నీ ఇక్కడ మనమైతే ఇక్కడైతే నీట్ గా కనిపిస్తుందండి. పైన ఉన్నాం కదా, సో ఇక్కడ చూస్తున్నారు కదండి ఊటీ టౌన్. చూడండి ఇక్కడ నుంచి అయితే బాగా కనిపిస్తుంది ఊటీ టౌన్ అనేసి. ఇది చూస్తున్నారు కదా, ఇదంతా ఊటీ టౌన్ అనమాట. ఇక్కడ నుంచి అయితే కనిపిస్తుంది, ఎందుకంటే పైకి వచ్చాం కాబట్టి. పైనుంచి అయితే వ్యూ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. చాలా బాగుందన్నమాట ఇక్కడ నుంచి చూస్తుంటే. వెదర్ లవర్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడికి వస్తే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ కొండ మొత్తం 8652 అడుగుల్లో ఉంటుందండి. చూడండి ఇక్కడంతా లోపలికి అట్లా వెళ్ళేసి కూడా బాగా స్పెండ్ చేయొచ్చు. మొత్తం లోపలంతా అడవిలాగా ఉంటుంది, చాలా బాగుంది. సో మేము కూడా ఇట్లా పిక్స్ అయితే తీసుకున్నాము. బైనార్కల్ వ్యూ పాయింట్ నుంచి చూసాం కదండి అందరూ వచ్చి వెళ్లే దారి. సో నేను అక్కడికి వెళ్తున్నాను, చూద్దాం లోపల ఎలా ఉందో అనేసి. సమ్మర్ లో అయితే చాలా అంటే చాలా మంది వస్తారండి రిలాక్స్ అవ్వడానికి ఈ ప్లేస్ కి. ఇది ఒక పెద్ద అట్రాక్షన్ ప్లేస్ అంట ఈ ఊటీలోని.
అతి పెద్ద కొండ అన్నమాట. ఇక్కడైతే మన తెలుగు వాళ్ళు కూడా వచ్చిండారండి, చాలా క్యూట్ ఉన్నారు. ఇక్కడ నుంచి అందరు ఫొటోస్ తీసుకుంటున్నారు చూడండి. ఇదంతా వ్యూ పాయింట్ అన్నమాట. సో ఇక్కడంతా మీరు చూస్తున్నట్లయితే చూడండి ఎంత హై పీక్లో ఉన్నామంటే మనం. సో ఇదే అన్నమాట పెద్ద కొండ. సో దీని నుంచి మనం మొత్తం అన్ని చూస్తున్నాం అనమాట. చూడండి చుట్టూ ఎలా ఉందో, పెద్ద పెద్ద చెట్లు, గ్రీనరీ, అండ్ ఇక్కడ ఉన్న వెదరు చాలా అంటే చాలా బాగుంది. చాలా రిలాక్స్ అయిపోతున్నాం నిజంగా చెప్పాలంటే. ఇక్కడికి వచ్చిన కాసేపటికి చాలా అంటే పెద్ద వర్షం వచ్చేసిందండి. ఎక్కడోళ్ళు అక్కడ చెట్ల కిందకి వెళ్ళిపోయారనమాట. ఇక్కడ అంత ఓపెన్ ప్లేస్ కాబట్టి. సో ఆ టైంలో మేము ఇలా స్నాక్స్ తినడానికి వచ్చేసాము. సో అసలు కలిసి వచ్చిందనమాట ఆ వర్షము, ఆ వెదరు. సో మేము ఇట్లా వచ్చి ఇట్లా వేడివేడిగా తినేసాము అన్ని స్నాక్స్. ఊటీలో వాటర్స్ దొరకవండి, మనకి 250 ml కానీ ఇట్లా హాఫ్ లీటర్ కానీ దొరకవు. తీసుకుంటే 5 లీటర్స్ తీసుకోవాలా, లేదంటే ఇలా ఇస్తారనమాట. ప్రెస్ చేసుకొని వాటర్ ఇస్తారు. మన ఊర్లో జాతరలకి బండి మీద మసాలా బురుగులు ఎలా అమ్ముతారో అలాగా క్యారెట్ బీట్రూట్ ముక్కలు అమ్ముతారండి ఇక్కడ. వీటినన్నిటిని చూస్తుంటే నాకైతే చిన్నప్పుడు తిన్నాల గుర్తొస్తుంది అనమాట. సేమ్ తిన్నాలాగా అనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్నట్లయితే మొత్తం హ్యాండ్ మేడ్ బ్యాగ్స్ అండి. అంతా హ్యాండ్ మేడ్ అంట. ఫ్లాట్ టైప్ ఫాస్ట్ మూవింగ్. సో ఇది హ్యాండ్ మేడ్ అండ్ క్లాత్ టైప్. సో 300 అని చెప్పారు, 350 అన్నారు, కానీ 300 తీసుకున్నారు. సో నైస్, బాగుంది కదా కలర్. ఎందుకు తీసుకుంటున్నాను డబ్బులు ఇచ్చాడు బ్యాగ్ ఉంటుంది. జోరుగా వర్షం అయితే పడిందండి. ఎక్కడోళ్ళు అక్కడ గప్చుప్ అన్నట్టుగా వెళ్ళిపోయినారు. చాలా అసలు వ్యూ అయితే అమేజింగ్ అనమాట, చాలా బాగుంది. సో ఇదే అండి వీడియో. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్. అండ్ అలాగే లైక్ అయితే మర్చిపోకుండా చేయండి, అండ్ బెల్ కూడా. సో ఇదే అండి వీడియో. సో సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బై బాయ్. జై హింద్.